యోబు ఇట్లా చేశారు కదా. యోబు అనే ఒక ఆత్మీయుడే, యోబు అనే ఒక భక్తి కలిగినోడే సమాజం పట్ల, ప్రజల పట్ల అంత కన్సర్న్, అంత బాధ్యత కలిగి ఉంటే మన రక్షకుడు, మన క్షేమాధారం యేసు క్రీస్తు మన మీద ఎంత బాధ్యత భారం కలిగి ఉంటాడో చదువుదామా? ఎన్ని గట్టి గుర్తు 40 వాక్యాలేగా. చదువుదామా? అందరమే చదువుదామా? చదువుదాం. ఎక్కడి నుంచి చదివితే బాగుంటుందంటే భార్య తిరగట్రాయి విసరడం అవన్నీ వద్దనుకుంటాలే. 15వ వాక్యం నుంచి వద్దామా? 15వ వాక్యం నుంచి చదువుదాం. అందరూ కలిసి చూడండి. బాల్కనీలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. బాల్కనీలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కింద కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సేవకురాండ్లు మాత్రమే ఒకసారి హల్లెలూయా చెప్పండి. సేవకులు మాత్రం ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ కలిసి 2 చేతులు పైకెత్తి 7 సార్లు చెప్పండి. పడి ఉంటుంది అక్కడ. ఏమో ఇంకొకటి చెప్తే పాపమేమో, అలా లైట్గా తగ్గించవచ్చు కదా. 7 సార్లు గట్టిగా చెప్పి ఆ తర్వాత హల్లెలూయా 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 అట్లా అనొచ్చు కదా. గొంతు కోసినట్టే. ప్రారంభిద్దాం. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము దూషించిన వాడు ఒక్కడే కదా. బేదలు ఇచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింప చేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటు నుండి పడిపోవునుగాక, నా బాహువు ఎముకలోనికి విరిగిపోవునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద నా తల్లి గర్భమును పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. నేను దేవుని మహాత్మ్యము ఎదుట ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారము చేసుకుని ఎడలను, నా ఆశ్రయము నీవేనని నేను మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పది కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికెను అని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి శాంతి కలిగి నడుచుచు ఉండగా అతనినే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా చెయ్యి నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరముందన దేవుని దృష్టికి నేను అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును. చదవండి. నన్ను ద్వేషించు వారికి కలిగిన నాశనమును బట్టి నేను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగును చేయలేదు. అతని ప్రాణమును నేను పాపము చేయుటకు నా నోటికి నేను అతడు పెట్టిన భోజనము తిని
తృప్తి పొందిన వానిని చూపించగలవారెవరని, నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనివ్వక నా ఇంటి వీధి తలుపులు తెరిచాను కదా. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసినను, నేను మౌనముగా నుండి ద్వారము నుండి దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా ప్రాణం పాపమును కప్పుకొని ఎడలను నా మనవి వినుటకై నాకొకడు ఉండెనని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా సంతకం, దిస్ ఇస్ మై సిగ్నేచర్, ఇదిగో నా చేవ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక. అన్నీ ఇక్కడ పెట్టారు. ప్రతివాది, దొంగ సచ్చినోడు నా మీద మోపుతున్న నేరాలు, నా మీద మోపుతున్న నిరాధారమైన దోషాలు ఇదిగో ఇక్కడ, నా సంతకం చేసిన పేపర్ ఇదిగో ఇక్కడ. ఎవరు వాదిస్తారో రండి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా భుజం మీద వేసుకుంటున్నా. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని, నాకు కిరీటముగా దానిని చదవాలి, నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేస్తాను. యేసుతోటివిగాను రాజు వలె నేను ఆయన యొద్దకు, నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చి సచ్చిన గింజుకున్న, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడల దాని యజమాని ప్రాణహాని కలుగు చేసిన ఎడలను గోధుమకు ప్రతిగా మొండ్లు కలుపు మొలుచునుగాక. ఇక అనవసరం అబ్బాయి, మీతో డిస్కషన్ అనవసరం. ఇవే నా ఆఖరి మాటలు. వాళ్ళ ముగ్గురు ఏమనుకున్నారట, యోబు తన దృష్టికి తాను నీతిమంతుడై ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని ఎప్పుడు ప్రారంభించారు? 3వ అధ్యాయం దగ్గర స్టార్ట్ అయింది వ్యవహారం. 3వ అధ్యాయం దగ్గర స్టార్ట్ అయింది వ్యవహారం. ఇక్కడి వరకు వచ్చింది. యోబు ఎంత దృఢంగా చెప్తున్నాడో, నేను క్రైస్తవ సమాజానికి మార్గదర్శిని, క్రొత్త నిబంధన సేవకుడు యాకోబు అంటారు కదా, విశ్వాసానికి ఓపికకి యోబుని మాదిరిగా పెట్టుకోండి. ఎన్సాంపిల్డ్ పర్సన్. ఇక వీళ్ళ ముగ్గురు మాట్లాడలేక మౌనంగా కూర్చుంటే తగునా ఇంకోడు వచ్చాడు. వాడి పేరేంటి? బకరా, తూజీడు బోజీడు, వాడి పేరు చదువమ్మా. వాళ్ళ ముగ్గురే ఏమి చేయలేక నెత్తిని కొట్టేసి కూర్చుంటే మరి ఈడు వచ్చాడు. మరలా వీడు పెద్ద న్యాయమూర్తిలాగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో మీరు వయసులో పెద్దోళ్ళు అన్నంత మాత్రాన నన్ను మాట్లాడినివ్వకుండా నా నోరు నొక్కమాకండి. ఏ ముసలోళ్ళ దగ్గరే ఉందా జ్ఞానం, ఏమో కుర్ర కొంకల దగ్గర లేదా అని వీడు పెద్ద బకరాయుడు. వాడు పేరుకు తగ్గట్టుగా బకరాగాడు. సరే, బకరాల సంగతి మనకు వద్దు. కానీ ఒక ఆత్మీయుని నోట నిశ్చయముగా చెప్పండి, నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని ఒక సేవకునిగా నేను యోబు మాటల్ని దేవుని మాటగా చెప్తాను. ఎందుకంటే మన పితరులు మాట్లాడిన కొన్ని మాటలు సమూయేలు మాటే దేవుని మాటగా స్థిరపడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే సమూయేలు దైవాత్మ పూర్ణుడు గనక సమూయేలు మాటే దేవుని మాటగా స్థిరపడింది. నేను ప్రార్థన చేసుకుంటూ భక్తుడైన యోబు మాటలను పికప్ చేసుకొని, ఇప్పుడు మనం చదివాం కదా విషయాలన్నీ, అందులో ఉన్న అనుభవాలే నేను చెప్పబోయే 7 మాటల్లో కూడా వర్తిస్తాయి. ఈ
నిశ్చయముగా నేను అనే చోట సర్వశక్తి కలిగిన దేవునిని నిలుపుకుందాం, యేసు క్రీస్తుని నిలుపుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న 3వ వరుస. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న 3వ పాయింట్, ఆయన భుజము మీద రాజ్యభారముండును. తలల పైకెత్తని. యేసు క్రీస్తు భుజము మీద రాజ్యభారం, గవర్నమెంట్ బాధ్యత, గవర్నర్. యేసు క్రీస్తుని గురించి వ్రాయబడిన మాట, ఇశ్రాయేలును తన ప్రజలను ఏలబోవు ఏలిక. మీకా గ్రంథంలో ఏలిక. మత్తయి సువార్తలో తన ప్రజలను పాలించు. 2 పాయింట్స్. పాలించు, పోషించు, అధిపతి. పాలించు, మాట్లాడండి. పాలించు, ఫీడింగ్, ఫైటింగ్. గవర్నర్ బాధ్యత ఏమిటంటే ప్రజల్ని పోషించాలి. ఐగుప్తు దేశానికి యోసేపు ఒక గవర్నర్. ఆ గవర్నర్ అంటారు, పేదరికం అనేది మీకు తెలియకుండా నేను మిమ్మల్ని గవర్నర్ బాధ్యత ఏమిటంటే ఫీడింగ్, ప్రజల్ని పోషించాలి. 2, గవర్నర్ బాధ్యత ఏమిటంటే నీ పక్షమై వ్యాజ్యం ఆడాలి, యుద్ధం చేయాలి. ఉదాహరణ, పిలాతు ఒక గవర్నర్. యేసు ప్రభుతో చెప్తారు, వీళ్ళందరూ భక్తిహీనంగా నీ మీద అభియోగాలు మోపుతున్నారు. నీవు నీతిమంతుడు అని నా భార్య చెప్పింది. పైగా వీళ్ళు వేస్తూ ఉన్న కేకల్లో, అరుస్తూ ఉన్న అరుపుల్లో ఏమాత్రం నిజాయితీ లేదని కూడా నాకు ఏమన్నాడు పిలాతు? నేను నిన్ను ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నీ పక్షమై నేను వ్యాజ్యం ఆడతాను. గవర్నర్ బాధ్యత ఏమిటంటే ఫీడింగ్, ఫైటింగ్. అక్కడ మత్తయి సువార్త 2లో ఉంటుంది, ఇశ్రాయేలును తన ప్రజను పాలించు అధిపతి. ఇన్ ఇంగ్లీష్ గవర్నర్. ఎందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గిరిని పెట్టింది?